హుషారుగా ఉన్నావు. కొత్త సెల్ తీసుకుంటే మంచి పని చేసావు. ఎంత పడింది? పడిందిరా 10,500 పడింది. ఆన్లైన్ డొక్కు సెల్ ఏంది పగిలిపోయి దానికి ఏంది నెంబర్లు కనపడుకోకుండా బట్టలు కనపడుకోకుండా నంబర్లు వేసి దాన్ని వాడి తిప్పి చేస్తాండి. మంచి పని చేసినావు. చిన్నాళ్ళకి నా కళ నెరవేరింది. అంటే చాలా ఆనందంగా ఉన్నావు. ఏమంటే పక్కన నన్ను ఆప్షన్ అయితే చూద్దాము. ఏం రోగాలు ఏమో అర్థం కాలేదు. ఈ బాగా లేకుండా పోతుంది. అసలుకి చేతిలో మెల్లు దొరుకుతుంది, చైన్లు వాయ, చెక్కు ఉంగరాలు వాయ, బండి వాయ, లాస్ట్కి ఇంకా సెల్లు వాయ. ఏం మళ్ళా పార్టీనో తిన్నరో అంతలా సెల్లు ఇచ్చినాము. ఏం లేదురా, సెల్ డబ్బులన్నీ నేను ఇది ఎంత సెల్లుకి పెట్టేసినాను. పార్టీ ఇచ్చేదేమి ఏం పెద్దదేం కాదు. పార్టీ ఇస్తా. మా ధనికి నేను సీరనేసి ఇచ్చిన. ధని వస్తానన్నాడు, ఇక్కడికి క్యాసింగ్ లెక్కి వస్తాను, డబ్బులు ఇస్తాను అన్నాడు. డబ్బుల కోసమే వెయిట్ చేస్తాను. వస్తాడు. ఎంతసేపు వస్తాడు. వెంటనే నీకు పార్టీ ఇస్తా. ఖచ్చితంగా ఇస్తానప్ప. పార్టీ సెల్లే ఇంత 10,500 పెట్టి సెల్లే కొన్నాను. నీకు పార్టీ ఇగున్నాడు. ఎట్లుంటా ఏమన్నా మాట్లా ఫ్రెండ్ ఎవరన్నా పోగొట్టుకుంటారా? ఎంతసేపుకి వస్తాడు? ఎట్టెట్టోనే వస్తానన్నాడు. టయానికి వస్తా అన్నాడు. చాంచేపా వెయిట్ చేయబట్టి కూడా చాంచేపా వస్తా అన్నాడు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఏమన్నా అక్కడ ఏమన్నా ఇబ్బంది అయింది వస్తాడు. గ్యారంటీ అయితే వస్తాడు. మా దాన్ని అట్లా కూడా కాదు, డబ్బులు ఇస్తాడు. కుమార్ కన్నా ఫోన్ చేద్దాము. ఎవరున్నాడు అంతా అడగబుద్ది కాదు సెల్లు. వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళన్నా అడుగుదాం. ఏం రాలేదే మా ధని. ఇంకా అదే కదా, అతను పార్టీ పెట్టాను అనుకుంటే అతను రాకోకుండా బాగా నాకు పని ఉంది. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రాకుండా ఏం పోడు. చూస్తా వస్తాడు. డబ్బులు ఏం గ్యారంటీ ఇస్తాడు. మళ్ళీ అట్లా మంచి కాదు. మొన్న లేట్ అవుతుంది అంతే కానీ 2 నిమిషాలు వెయిట్ చేస్తాడు. ఈడే ఉండు అన్నాడు. ర్యాసింగ్ లోనే ఉండు, నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. వీటికి రమ్మన్నా. ఆయన డబ్బులు ఇస్తా, నీకు పార్టీ ఇచ్చేది గ్యారంటీ. పార్టీ ఇస్తా. ఈ గుండె ఫోన్ చేసుకుంటా చెల్లిస్తాను.